డిఎంహెచ్ఓ గారు సార్ గారు కావచ్చు, డిఎంహెచ్ఓ గారు కావచ్చు, మీ యొక్క క్లినిక్స్ వస్తున్నారు, సీజ్ చేస్తున్నారు. ఆ రోజు వరకు మా బాబు వేకాసంతంగా కాకుండా ఒక మంచి జీతం తీసుకుంటూ మంచి ఉద్యోగంలో ఉండాలి, మంచిగా ఉండాలి అనుకుంటే ఫస్ట్ ఈ క్వాక్స్ అనేది ఆర్ఎంపీ పోవాలి. ఆ నాన్న మీ దగ్గర నుంచి మొదలవ్వాలి. మీకు ఇప్పుడు బాగానే ఉండొచ్చు, మేమంతా అగేన్స్ట్ గా కనిపించవచ్చు, కానీ ఒక సమాజం బాగవ్వాలి అంటే మాత్రం మీరు మెల్లగా మీ ప్రాక్టీస్ ని మానుకోవాలి. దాని గురించి మనకు హ్యూమన్ రైట్స్ వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళు కూడా విశదీకరిస్తారు. ఎందుకంటే ఇది ఒక పెద్ద ఛాలెంజ్ గా అయిపోయింది. ఆల్ ఓవర్ ఇండియా ఆర్ఎంపీస్ ని ఆపలేక తెలంగాణ, తమిళనాడులో అయితే ఇంకా క్రిమినల్ కేసులు పెడుతున్నారు. చాలా మంది అంటే తెలియకుండా ఇంజక్షన్లు వేస్తున్నారు, సరైనది పెడుతున్నారు అంటే వాళ్ళ మీద కేసులు పెట్టి చాలా సీరియస్ గా ఉన్నాయి కేసెస్. సో ఆంధ్రాలో ఇంకా అంత సీరియస్ గా తీసుకోలేదు. మీ అందరికీ తెలుసో తెలీదో సార్ చెప్తారు మీరు నీట్ గా. కేసెస్ క్రిమినల్ కేసెస్ అవన్నీ అయితే పకడ్బందీగా ఉన్నాయి. దొరికామంటే మాత్రం జీవితాంతం చేయలేదు. సో వాటిని గుర్తు పెట్టుకొని మీరేం చేయాలో ఏం చేయకూడదో తెలుసుకొని దాని ప్రకారం చేయండి. మీరే ఏ ఉద్యోగం తక్కువ కాదు. నన్ను అడిగితే నేను ఈ రోజు కూడా పాత్రలు కొనుక్కోవడానికి కూడా నేను రెడీగా ఉన్నాను. ఏ ఉద్యోగం తక్కువ కాదు. ఏమో డాక్టరే అయిపోవాలి అని అనుకోవాల్సిన అవసరం లేదు. మీరేం డిగ్రీ చదివారో దానికి న్యాయం చేయండి. మీ పిల్లల్ని బాగా చదివించండి, సీట్ వస్తే చేర్పించండి. తప్పేది ఏ ఉద్యోగం తప్పు కాదు. మీరందరూ మీ మనస్సాక్షికి తగిన పనులు చేస్తూ మీ రాత్రి నిద్రపోయేటప్పుడు నేను నాకు న్యాయం చేశాను, ఒక మనిషికి న్యాయం చేశాను అని అనుకుని పనుకోగలిగితే అంతకన్నా గొప్ప వరం కోరుతుంది. థ్యాంక్ యూ అందరికీ, ధన్యవాదాలు. టీం అనేది రానున్న రోజుల్లో ప్రతి ఒక్క ఆర్ఎంపీ హాస్పిటల్స్ ని మేము ఖచ్చితంగా విజిట్ చేస్తాము. అక్కడ ఏదైనా మా దృష్టికి ఇలాంటివి ఏదైనా వస్తే మాత్రము ఖచ్చితంగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి మీరు ప్రజల ప్రాణానికి ఆటంకం కల్పిస్తున్నా, లేకపోతే ప్రజల ప్రాణానికి హాని కలిగిస్తున్నా ఖచ్చితంగా మీ మీద చర్యలు తీసుకోమని చెప్పి మా నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ ఈ సంస్థ ఖచ్చితంగా పనిచేస్తుంది. దయచేసి ఎవరు కూడా ఇప్పటివరకు ఆ విధంగా లేరు. దయచేసి మీరు ఎవరు కూడా ఉండొద్దు అని చెప్పి నేను ఈ యొక్క స్పెషల్ మీట్ అరేంజ్ చేయించాం. మేము డిఎంహెచ్ఓ గారిని రిక్వెస్ట్ చేసి కేవలం ఒక చిన్న వాట్సాప్ మెసేజ్ తో మేడం ఈరోజు మీ అందరినీ ఈ విధంగా కలిపి మీరు ఇవ్వకపోతే మిమ్మల్ని మీ మీద వార్త రాస్తాము, లేకపోతే మీ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారని చెప్పి మీరు రీసెంట్ గా డిఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్ళారు. సో నేను మిమ్మల్ని ఒక్కటే సూటిగా ప్రశ్నించాలనుకుంటున్నా. మీరు ఆ వీడియోలో చూసినట్లయితే ఒక స్వీపర్ చేత, ఏమి చదువుకోలేనటువంటి ఒక స్వీపర్ చేత ఇంజెక్షన్ అనేది నరానికి ఇస్తున్నారు సార్. ఇస్ ఇట్ రైట్? అందరికీ నమస్కారం. ముఖ్యంగా నాకు తెలిసినంత వరకు ఏంటంటే ప్రజల్లోనే మార్పు రావాలి. ఎవరు డాక్టరు, ఎవరు ఆర్ఎంపీ డాక్టర్ అనేది కనుక్కొనే మినిమం ఇది చూసుకునే వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, వాళ్ళు అవసరమైతే ఇంజెక్షన్ వేస్తారు, అవసరమైతేనే సెలైన్ పెడతారు. అలా కాకుండా మీరు అడిగినప్పుడల్లా ఇంజెక్షనో లేకపోతే సెలైన్ ఇచ్చి ట్రీట్మెంట్ ఆర్ఎంపీ దగ్గర తీసుకోవడం ఈజీ అనే ఆలోచనని ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్చుకోవాలి. ఎందుకంటే ట్యాబ్లెట్తో మీకు కొంచెం జబ్బు అనేది నిదానంగా తగ్గచ్చు, ఇంజెక్షన్ అనేది త్వరగా పనిచేస్తుంది. అదేవిధంగా ఏదైనా సరే ఇంజెక్షన్ వల్ల కానీ సెలైన్ వల్ల కానీ రియాక్షన్ వస్తే అది అంతే త్వరగా ప్రాణాలు కూడా తీస్తుంది. మీ అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది, ఒక ఐవి సిప్రోఫ్లాక్సిన్ అనే ఒక ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల ఒక ఇంటర్ అమ్మాయి రీసెంట్గానే మన పొలంనేలో చనిపోయింది. సో ఒకవేళ హాస్పిటల్లోనే ఇది జరుగుంటే ఫస్ట్ టెస్ట్ డోస్ ఇచ్చి కానీ ఆ అమ్మాయికి ఆ మందు పడుతుందో లేదో చూసుకొని కానీ ఎవరు ఇవ్వరు. ఒకవేళ ఏదైనా రియాక్షన్ వచ్చినా సరే దాన్ని హ్యాండిల్ చేసే ఎక్విప్మెంట్ అనేది హాస్పిటల్స్లోనే ఉంటుంది, కానీ ఆర్ఎంపీల దగ్గర ఉండదు. సో ఆ ఒక్క డిఫరెన్స్ అనేది మీరు చూసుకొని దాన్ని బట్టి మీ ఆరోగ్యం, మీ జీవితాలు కాపాడుకోవాలని మనం చేసుకుంటాం. పలమనేరు పట్టణంలో
ఈ ఆర్ఎంపీ వైద్యం చేస్తున్న వారందరికీ కూడా ఒక అవగాహన సదస్సును ఏర్పాటు చేయాలని హ్యూమన్ రైట్స్ కమిషన్ వారి ఆధ్వర్యంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ బృందం ఇచ్చేసి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందులో మేము చెప్పేది ఏంటంటే దయచేసి ప్రజలందరూ సరైన అవగాహనతో ఎక్కడ వైద్యం చేసుకోవాలి అని మంచి అవగాహనతో ఉండాలి. పరిజ్ఞానం లేని వ్యక్తుల దగ్గరికి మనం వెళ్ళి వైద్యం చేసుకొని వాళ్ళని నిందించడం కంటే మనమే పరిపూర్ణ అవగాహనతో సక్రమైన స్థానంలో వైద్యం చేసుకుంటే మంచిది. మన ప్రభుత్వం కూడా చాలా వైద్య సిబ్బంది నియమించింది. మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ అని ప్రతి వార్డుకి కూడా సిస్టర్స్ నియమించడం జరిగింది. ఆ పరిధిలో ఉన్న జనాభా అందరూ కూడా వైద్య విద్యులందరికీ వాళ్ళ ఇంటి దగ్గరే అందుబాటులో ఉన్నారని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కానీ మన వైద్య శాఖ మంత్రులు కానీ ఇవ్వడం జరిగింది. అలా ప్రజలందరూ కూడా ఈ అవగాహనతో ఎక్కడ సరైన వైద్యం దొరుకుతుందనే అవగాహనతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కానీ లేదా ఈ ఎమ్మెల్యే సచివాలయాల్లో కానీ వైద్యం తీసుకుంటే మంచిది. ఇది ముందు ఈ ఆర్ఎంపీలు కూడా హక్కులు మించి వైద్యం చేసి ప్రజలకు ఏ విధమైన అసౌకర్యం కలిగించినా ఖచ్చితంగా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాము. అవసరమైతే క్రిమినల్ కేసు కూడా బరాయిస్తాము, తీసేయడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా వాళ్ళ హద్దులు మించి ఎవరు కానీ వైద్యం చేయకూడదు. వాళ్ళ జ్ఞానాన్ని మించి వాళ్ళు వైద్యం చేయకూడదు. ఇక వాళ్ళందరూ కూడా ఇస్తున్న సలహా ఈ అవగాహన సదస్సులో కూడా వీళ్ళందరూ కూడా తెలియజేయడం జరిగింది. ఇది ఎవరు కానీ ఏ ఆర్ఎంపీ కానీ ఈ బలందరి పట్టణం కానీ చిత్తూరు జిల్లాలో కానీ లేదా ఏ జిల్లాల్లో కానీ ఈ వాళ్ళ స్థాయికి మించి వైద్యం చేయకూడదు. అదే పక్కనున్న కర్ణాటకలో మరియు తమిళనాడులో ఆర్ఎంపీలు నిషేధించడం జరిగింది. కానీ మన ఆంధ్రాలో అందరికీ అందుబాటులో వైద్యం ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోకుండా ప్రాథమిక చికిత్స మాత్రమే చేస్తూ వైద్యం చేస్తే ఎవరు కానీ వాళ్ళు ఏ స్థాయి వాళ్ళని వాళ్ళు ఇబ్బంది పెట్టారు. అలా కాకుండా ప్రజలకు ఏ విధమైన అసౌకర్యం కలిగినా కష్టం కలిగినా ఖచ్చితంగా ఈ ఆరోగ్యం మీద చాలా కఠినమైన చర్యలు మాత్రం ఉంటాయని తెలియజేస్తున్నారు. రిటర్న్గా ఆర్డర్ ఇవ్వలేదు, సలహా కేంద్రంగా ఫస్ట్ ఎయిడ్ సెంటర్గా చేసుకుంటానని అతను రిటర్న్ రాతపూర్వకంగా రాసిస్తేనే పర్మిషన్ ఇచ్చినట్టుంది. అతను కానీ నువ్వు ఇంజక్షన్ చెయ్యి, నువ్వు ప్రాక్టీస్ చేయి, వైద్యం చెయ్యి అని మేమైతే రాతపూర్వకంగా ఇవ్వలేదు. ఒకవేళ మళ్ళీ అతను ప్రాక్టీస్ చేస్తున్నారంటే ఈసారి పర్మనెంట్గా అతని క్లినిక్ సీజ్ చేయడం జరుగుతుంది. అతని మీద క్రిమినల్ చర్యలకు మేము పోలీస్ శాఖ వారికి సిఫారసు చేయడం జరుగుతుంది. కాదు సార్, పలమనేరులో కూడా మీరు వచ్చి మన డిపార్ట్మెంట్లో సీజ్ చేసినారు, మళ్ళీ ఓపెన్ చేసుకొని చేస్తూ ఉన్నారు. మీరు ఎటువంటి మీరు రావడము ఏదైనా సంఘటన జరిగినప్పుడు మాత్రమే వస్తారు, మీరు కొనసాగిస్తూనే ఉన్నారు. వాళ్ళపైన క్రిమినల్ చర్యలు తీసుకుంటే కదా. నేను ఈరోజు ప్రజలకు కూడా ఒకటే చెప్తున్నానండి, ఈ సందర్భంగా దయచేసి ఆర్ఎంపీ దగ్గర ట్రీట్మెంట్ పోవద్దండి. ఏరియా హాస్పిటల్ ఉంది, రెండు అర్బన్ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి, సరౌండింగ్లోనే గంగవరము, పత్తికొండ మంచి పిఎస్సీస్ ఉన్నాయి, మంచి క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారు, 24 hours స్టాఫ్ ఉన్నారు. అక్కడ పోయి చూపించుకోండి. మీకు ఏమైనా ప్రాబ్లం అయితే ఎమర్జెన్సీ 108 పిలిపించుకొని నియరెస్ట్ ఏరియా హాస్పిటల్ పోయి అడ్మిట్ అవ్వండి. మీకు నేను ఒకటే చెప్తున్నాను ప్రజలకి, మరి మాటికి ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర మీరే పోకుండా పోతే వాళ్ళు ఒకరోజు క్లినిక్ మూసుకుంటారు. మనమే వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నాం. మరి చిన్న వైద్యం జరిగితే ఫస్ట్ ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర పోతాము, అతని దగ్గర పోవద్దండి. ప్రజలకు నేను ఇచ్చే సలహా, మీకు ఏదన్నా కాలు దెబ్బ తగిలింది, ఫీవర్ వచ్చింది అనుకోండి, నియరెస్ట్ ఏరియా హాస్పిటల్కి వెళ్ళండి. కాస్ట్లీ ఎక్విప్మెంట్స్ ఇచ్చాము, అన్ని టెస్టులు చేస్తాము, అన్ని ట్రీట్మెంట్ ఇస్తాము, ట్రీట్మెంట్ ఉచితంగా చేస్తాము. ఎందుకు ప్రైవేట్ ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి వానికి వైద్యం రాని వాళ్ళ దగ్గర చేయించుకుంటారు? నేను ప్రజలకు ఈ సందర్భంగా నేను తెలియజేసేది అదే. దయచేసి ఎవరు ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర పోకండి. కొన్నాళ్ళు పోకపోతే బాడుగులు కట్టలేక బతకలేక మూసుకొని వేరే వ్యాపారం చేసుకుంటారు. సార్ మీరు చెప్పింది వాస్తవమే సార్, బాగుండాలి. కానీ అందరూ కూడా అంత చదువుకోండి వాళ్ళు ఉండరు కదా సార్. గ్రామీణ మన ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలి. వాళ్ళని కట్టడి చేయడానికే కదా సార్ మీరు వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటే ఒక్క ఆర్ఎంపీ డాక్టర్ వల్ల ఆ రోజు మీరు యాక్షన్ తీసుకొని ఈ పొద్దు 100,000 మంది ఆర్ఎంపీలు ఇబ్బంది పడే పరిస్థితి లేదు సార్. ఆ రోజు మీరు కరెక్ట్గా డ్యూటీకి అతని పైన యాక్షన్ తీసుకుంటే ఈ రోజు ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇంజెక్షన్ చేస్తున్నప్పుడు ఇట్లాంటి ఉంటాయి కదా, అలాంటప్పుడు విలేకరులనే ఫోటోలు తీసి వాళ్ళు మేము ఈ విధంగా చేస్తాం పైన తిరగబడతాం. మమ్మల్ని డబ్బు అడిగినారు, మేమేం దానికి ఇట్లా వీడియోలు తీస్తున్నారు అని చెప్పడం ఆరోపణ. ఊరికే తప్పుడు ఆరోపణ.
అటువంటి ఆరోపణలు ఏదైనా ఉంటే మీ మీద కానీ తప్పుడు ఆరోపణలు ఇచ్చి మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, తప్పులేదు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, వాళ్ళు తగు విచారణ చేసి ఎవరు తప్పుంటే వాళ్ళు శిక్షిస్తారు. సార్ ఇప్పుడు ఆ ఆర్ఎంపీ డాక్టర్ గోపాల్ రెడ్డి హాస్పిటల్ సీల్ చేసినారు, మళ్ళీ అతను ట్రీట్మెంట్ ఇస్తున్నాడు. మరి ఇక్కడ స్థానిక గంగవరం హాస్పిటల్ డాక్టర్కి చెప్తే మాకు సంబంధం లేదు, మీరేమో ఉంటే జిల్లాధికారులకు చెప్పండి, మేము చెప్పినాం ఆయన మా మాట వినలేదు అని సార్ డాక్టర్ గారు అంటారు. ఇప్పుడు అతని పైన యాక్షన్ తీసుకునేది సార్. ఇప్పుడు అతని క్లినిక్ వచ్చి నేనే సీజ్ చేయడం జరిగింది కాకపోతే అతని మీద మేము ఒక 2 నెలల పాటు మేము అతన్ని హాస్పిటల్ మూసేయడం జరిగింది. తర్వాత ఇంకోటి ఏమంటే మాకు వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ ఏమంటే అతను సలహా కేంద్రంగా ఫస్ట్ ఎయిడ్ సెంటర్గా రన్ చేసుకోమని చెప్పినారు, కానీ అతను మళ్ళీ ఇంజక్షన్ వేయడం మొదలు పెడితే తప్పకుండా అతని మీద చర్యలు ఉంటాయి చేస్తున్నాడు. గతంలో కూడా అమరావతి అనే ఒక డయాలసిస్ పేషెంట్ చెప్పి అతని దగ్గరికి పోతే కాలు వదిలేసి ఆమె కూడా చనిపోయింది. కొత్తపల్లి గ్రామానికి చెందిన అమరావతిని ఒక లేడీ కూడా ఇతను నిర్లక్ష్యం కారణంగా చనిపోయింది సార్. మేము తప్పకుండా అతనికి మా మెడికల్ ఆఫీసర్ని పంపించి ఇన్స్పెక్ట్ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయమంటాము. ఇంకా మళ్ళీ అతను కానీ మళ్ళీ ఇంజక్షన్లు వేయడము, ఈ డ్రెస్సింగ్లు చేయడము, సెలైన్లు పెట్టడము ఇటువంటి కార్యక్రమాలు చేశాడంటే మాత్రం తప్పకుండా అతని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈసారి పర్మనెంట్గా అతని మీద క్రిమినల్ చర్యలు బుక్ చేయడం. క్రిమినల్ చర్యలు తీసుకోవాలి అంటే మేము మాకు వచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారము పైకి రెఫర్ చేశాము. అది ఇంకా క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటే మేము వచ్చి క్రిమినల్ కేసు ఫైల్ చేయమని చెప్పాము. అది ఇంకా మేము చూడాలి, పర్సూ చేయాలి. బట్ మేమైతే చర్యలు ఎస్పీ దగ్గర కలిసినాం సార్. డిఎంఎల్ ఎస్పీ గారు కూడా రెఫర్ చేసినారు. అందరూ కలెక్టర్ దగ్గరికి మళ్ళీ వచ్చినాము, మళ్ళీ నేను పరిశీలిస్తామన్నారు. ఇంతవరకు అయితే అతని పైన అయితే యాక్షన్ తీసుకోలే. యాక్షన్ తీసుకోకపోగా అతను మళ్ళీ దర్జాగా ట్రీట్మెంట్ చేస్తాడు. ఇప్పుడు కానీ అతను ట్రీట్మెంట్ చేస్తున్నాడు అని మా దృష్టికి వస్తే తప్పకుండా క్రిమినల్ చర్యలు తీసుకొని అతని మీద తీసుకోవడం జరుగుతుంది. మాకు ఎవిడెన్స్ పెట్టండి, మేము తప్పకుండా చర్యలు తీసుకుని పర్మనెంట్గా అతను ప్రాక్టీస్ చేయకుండా చర్యలు తీసుకుంటాము. అతని క్లినిక్ మళ్ళీ సీజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ గంగవరం డాక్టర్ని అడిగినా కూడా చెప్తాడు సార్, మేమేం చేసేదన్నా మేమేం చేయలేము.